బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కొడంగల్లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక నుంచి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ప్రతి 4 వారాలకు ఒకసారి రివ్యూ చేస్తానని సీఎం చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష గురించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కొడంగల్కు సంబంధించి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు తన జూబ్లీ నివాసంలో. ఎందుకంటే కొడంగల్ డెవలప్మెంట్ కి సంబంధించిన చాలా రోజులుగా అతను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి క్లియర్ గా డెవలప్ చేయాలని ఆలోచన ఉన్నారు. ఎందుకంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒకటి, అక్కడ కూడా కొన్ని కళాశాలను ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా. ఈ క్రమంలోనే ఇవాళ సీరియస్ గా కొడంగల్ సంబంధించిన మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన అధికారులను పిలిపించుకొని కూడా కొడంగల్ చుట్టుపక్కల డెవలప్మెంట్, కొడంగల్ కూడా మరొక సిటీగా చేయాలనే ఆలోచనతోనే ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. దానిపైనే రివ్యూ చేసి అక్కడ ఒక కళాశాల నిర్మించడం, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి అక్కడ ప్రతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరానికి నీళ్లు అందించడం కూడా చేయాలని చెప్పి ఆదేశాల్లో పేర్కొన్నారు. పనులు కూడా తొందరగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కొడంగల్ ఒక షిప్ మార్కెట్ ఏర్పాటు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టులపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణం పైన కూడా పలు సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపైన ప్రతి 4 వారాలకు ఒకసారి కూడా రివ్యూ చేస్తారని చెప్పి సీఎం చెప్పిన పరిస్థితి. ఎందుకంటే కొడంగల్ ని హైదరాబాద్ తర్వాత మరొక సిటీగా చేయాలని కూడా రేవంత్ రెడ్డి తన ఆదేశాల్లో అధికారులకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫిష్ మార్కెట్ కి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారా? ఖచ్చితంగా చేయనున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఫిష్ మార్కెట్ అనేది ఇంకోటి కూడా ఉండాలనేది కూడా ఒక ప్రతిపాదన. ఎందుకంటే కొడంగల్ చుట్టుపక్కల ప్రాజెక్టులు కూడా డెవలప్ అవుతున్న క్రమంలో అక్కడ ఫిష్ యాడ్కి సంబంధించి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనేది కూడా మన రేవంత్ రెడ్డి ఆలోచన. ఈ క్రమంలోనే అక్కడ చాలా వరకు ప్లేస్ ఎక్కువ మొత్తంలో ఉంది. హైదరాబాద్ కూడా ఇప్పటికి కూడా కొంత చుట్టూ సిటీని డెవలప్ చేయాలనే ఆలోచనలు ఉన్న క్రమంలోనే సిటీ డెవలప్ చేయాలనే ఆలోచనతో కొడంగల్ వరకు కూడా అక్కడ ఫిష్ యార్డ్ కావచ్చు, మిగతా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు, మిగతా ప్రాజెక్టులు డెవలప్ చేస్తే కనుక అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఒకటి ఉంది. ఈ క్రమంలోనే ఫిష్ యార్డ్ డెవలప్ చేస్తే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కూడా ఒక ప్రతిపాదన. సీఎం ప్రత్యేక చొరవతో కొడంగల్ మరింత వేగంగా కూడా అభివృద్ధి చెందనుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కు సుమారుగా 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏదైతే ఉందో సిటీ ఇప్పటికే డెవలప్ అయింది. ఈ క్రమంలోనే బయట ఇప్పటికే ట్రిపుల్ సంబంధించిన ప్రతిపాదన కూడా ఉండడంతోనే కొడంగల్ సిటీ కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేది ప్రతిపాదన ఉంది. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా ఇప్పటికీ వలస కార్మికులు దుబాయ్కి వెళ్ళడం కావచ్చు, తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇవన్నీ అడ్డుకోవాలంటే కనుక ఖచ్చితంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సింది. ఈ క్రమంలోనే కొడంగల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే కనుక మహబూబ్నగర్ జిల్లా వెనుకబడిన ప్రాంతం నుంచి బయటికి వెళ్లకుండా వలస కార్మికులను అడ్డుకోవడం అనేది ఒక ప్రతిపాదన. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తే కనుక కొడంగల్ను ఒక మంచి సిటీగా డెవలప్ చేయాలనేది కూడా ఆ ప్రతిపాదనలో ఉంది. కనుక ఖచ్చితంగా కొడంగల్ పైన ప్రతి 4 వారాలకు ఒకసారి కూడా ఖచ్చితంగా సమీక్ష నిర్వహిస్తాను రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ నగేష్.